హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు దివ్యాస్ కిచెన్. హైదరాబాదీ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి. సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 5 పచ్చిమిర్చీలు ఇట్లా చుంచి వేసుకోవాలండి. ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక బాదం పలుకులు 4, ఒక టమాటా కట్ చేసి వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మసాలాలు వేసుకోవాలి. అందులోనే ఒక 2 ఉల్లిగడ్డలు కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయ్యాక కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇది బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో కొంచెం పప్పు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం పేస్ట్ అంతా అందులో వేసుకొని బాగా కలపాలి. ఒక 2-3 నిమిషాలు ఇలా కుక్ అవ్వనివ్వాలి దాన్ని. చూడండి, 2 నిమిషాల తర్వాతకి ఇలా ఆయిల్ అంతా పైకి తెలుతుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 kg చికెన్ తీసుకొని బాగా శుభ్రం చేసుకొని అందులో వేసుకోవాలి. చికెన్ పీసెస్కి అదంతా మంచిగా పట్టేలాగా వేసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ గ్రేవీ అంతా పీసెస్కి మంచిగా పట్టేలా కలుపుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. చూడండి, 5 నిమిషాల తర్వాతకి ఇప్పుడు ఇందులోనే ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. బాగా కలిపి ఒక 20 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. దాన్ని మరీ హైలో పెట్టద్దు, మీడియంలో పెట్టుకొని ఒక 20 నిమిషాల తర్వాతకి మనకి ఇలా కుక్ అవుతుంది. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. మీకు 20 నిమిషాల తర్వాత కూడా ఇలా కుక్ కాకపోతే ఇంకొక 5 నిమిషాలు ఉంచండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఆగి గ్యాస్ బంద్ చేయాలి. చూడండి ఎంత బాగుంది కర్రీ. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. కొంచెం అన్నంలోకి గ్రేవీతోటే తినచ్చండి, అంత బాగుంటుంది. వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.